HR-TV9 న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం. గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ సంబంధించి డాక్టర్ దిలీప్ గారు అదేవిధంగా వారి సహచరులు అందరు డాక్టర్లు అందరూ కూడా కలుసుకొని సామాజిక బాధ్యతతో నషాముక్త్ తెలంగాణ చేయాలని మా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలో భాగంగా ఈరోజు ఓరల్ క్యాన్సర్ అదేవిధంగా డ్రగ్స్ సంబంధించిన అంశం విషయంలో ఒక అవగాహన తీసుకురావాలి. ప్రత్యేకంగా యువతకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఈరోజు సమాజంలో పీడిస్తూ ఉన్న ఒక సామాజిక సమస్య, దీన్ని పారదోరాలని ఒక అంశంతో 10K 5K 3K రన్ని ఈరోజు ఆదివారం పొద్దున ఇక్కడ ప్రారంభించుకోవటం. దీనిలో భాగంగా నాతో పోలీస్ కమిషనర్ గారు రమేష్ గారు, అదేవిధంగా ఓబీసీ కమిటీకి సంబంధించిన మాజీ చైర్మన్ గారు కృష్ణమోహన్ గారితో పాటు అనేక మంది డాక్టర్ మిత్రులు ఈరోజు పాల్గొని మొత్తం యావత్ ఈ రాష్ట్రానికి సంబంధించిన యువతకు ప్రేరేపణ ఇవ్వటానికి మనమందరం కూడా కలుసుకొని ముక్కుమ్మడిగా మొత్తం యావత్ రాష్ట్రంలోనే ఈరోజు స్మోకింగ్కి సంబంధించి డ్రగ్కు సంబంధించిన అంశం విషయంలో పెద్ద ఎత్తున పోరాటం చేయాలని మరి ఒక నినాదాన్ని ఒక ఆలోచనని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్కు సంబంధించిన నిర్వాహకులు ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం ఒక ఈగిల్ అనే వ్యవస్థను
ఆ వ్యవస్థకు సంబంధించి ప్రధానంగా మొత్తం నిర్మూలన చేయాలి, డ్రగ్స్ నిర్మూలన చేయాలి, నషాముక్త్ తెలంగాణను చేయాలని ఒక లక్ష్యం పెట్టుకొని చాలా పకడ్బందీగా ఒకటి సామాజిక మాధ్యమాల ద్వారా అవేర్నెస్ తీసుకురావడానికి, రెండవది కఠినంగా మరి ఎవరైతే ఈ డ్రగ్స్ కానీ లేకుంటే నషాకు సంబంధించిన ఏ అంశం విషయంలో మరి ప్రత్యేకమైన చట్టాలు తీసుకొచ్చి కఠినంగా కూడా దాన్ని ఎదుర్కోవాలని ఆలోచన చేసి ఒక వ్యవస్థను కూడా ఆ వ్యవస్థ ద్వారా ఇప్పటికే అవేర్నెస్ తీసుకురావడంతో పాటు అనేక మందిని కూడా అరెస్ట్ చేయటం జరిగింది. ఎక్కడ కూడా మేము ఊరుకునేది లేదు. ఈగల్ వ్యవస్థకు సంబంధించి జీరో టాలరెన్స్ అనే నిదానం తీసుకెళ్ళి ఎక్కడ కూడా ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. ఈరోజు దీన్ని ప్రోత్సాహం చేసేవారు కానీ దీంట్లో భాగస్వాములు అవుతున్న వారు కానీ మాకు తెలియదు అని చెప్పినప్పటికీ కానీ ఎవరు కూడా తప్పించుకోలేరు. అందుకోసం మనమందరం కూడా ఇలాంటి వ్యవస్థలు ప్రత్యేకించి డాక్టర్ దిలీప్ గారు, సోదరిమణి దీప్తి గారు, వారు మొత్తం నిర్వాహకులు ఈరోజు చేస్తూ ఉన్న ప్రయత్నానికి పూర్తి స్థాయిలో మా సామాజిక బాధ్యతతో ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నేను మంత్రిగా కానీ కమిషనర్ పోలీస్గా కానీ ఈరోజు మిత్రుడు కృష్ణమోహన్ గారు కానీ మేము రావడానికి కారణం ప్రత్యేకించి మా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇది. అందరినీ కూడా మేము అపీల్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి, రాష్ట్రానికి సంబంధించిన రాబోయే కాలంలో మానవ వనరులుగా ఈ రాష్ట్రానికి అనేక సేవలు అందించాల్సిన మరి యువతకి మేము పిలుపునిస్తూ ఉన్నాం. మనం అందరం కలిసి కట్టుకొని ఒకటి ప్రత్యేకంగా స్మోకింగ్, ఓరల్ క్యాన్సర్కు సంబంధించి ఇలాంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేయాలి, అవేర్నెస్ తీసుకురావాలి, అరెస్ట్ చేయాలా. వీటన్నిటితో పాటు నషాముక్త్ తెలంగాణను తీసుకురావడానికి అందరం కూడా ముందుకు సాగాలని మేము పిలుపునిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఓరల్ క్యాన్సర్ వీక్ ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 22వ తారీఖు వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ ఓరల్ క్యాన్సర్ మీద అవగాహన కలిగించి దాన్ని నివారించడానికి అనేక స్వచ్ఛంద సంస్థలు, డాక్టర్లు పనిచేస్తూ ఉన్నారు. మరి ఈరోజు మై హోమ్ భుజా దగ్గర ఉన్నటువంటి సత్వ నాలెడ్జ్ పార్క్లో డాక్టర్ దిలీప్ గారు మరి వారి యొక్క శ్రీమతి అదేవిధంగా ఇతర డాక్టర్లందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి 10K రన్, 5K రన్, 2K రన్ అని వివిధ వయసులో ఉన్నటువంటి ఒక వ్యక్తులకు ఈ యొక్క రన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రారంభించి శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరో అతిథిగా వచ్చేసినటువంటి ఒక మిత్రుడు కృష్ణమోహన్ గారికి, స్థానికంగా ఉన్న చంద్రకాంత్ గారికి, సచిన్ గారికి, వీరందరూ కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమం ద్వారా యువకుల్లో సిగరెట్ గానే, గుట్కా గానే, ఖైనీ గానే, మందు అలవాటు, ఇటువంటి డ్రగ్స్ గానే ఇవన్నీ కూడా మనము అలవాటు చేసుకోవద్దు, అవి మానేయాలి. తద్వారా మనం ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం కాదు, మన కుటుంబాలు కూడా బాధపడతా ఉన్నాయి, సమాజం బలహీనపడుతుంది. ప్రధానమంత్రి గారు చెప్పినట్టు ఫిట్ ఇండియా అనేటటువంటి ఒక ఆలోచనతో ఈరోజు యువకులకు మంచి అలవాట్లతోని ఒక స్వచ్ఛ భారత్, ఒక హెల్తీ ఇండియాగా మనం ముందుకు పోవాలి. యోగా లాంటి కార్యక్రమాల ద్వారా యువత ఈరోజు ఆరోగ్యాన్ని మనం పెంచుకోవాలి. ఆరోగ్యం పాడైపోతే మనము ఏమి చేయలేమనే విషయాన్ని గుర్తుంచుకొని మరి ఓరల్ క్యాన్సర్ని డిటెక్ట్ చేయడానికి కూడా రెగ్యులర్గా స్క్రీన్ టెస్ట్లు, రెగ్యులర్గా చెకప్లు కూడా చేసుకుంటే దీన్ని మనం నివారించవచ్చు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఈరోజు చాలామంది పెద్ద ఎత్తున యువకులు పాల్గొన్నారు. మన భారతదేశంలో క్యాన్సర్ ఒక రేట్స్ పెరుగుతూ ఉన్నాయి. క్యాన్సర్ అనేది రకరకాలైన క్యాన్సర్ పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని నివారించాలంటే మన అలవాట్లు కూడా మార్చుకోవాలి. ఆ అలవాట్లలో ముఖ్యంగా మనం హెల్తీ అలవాటు, మిల్లెట్స్ అలవాటు చేసుకోవడం, మంచి ఫుడ్, ప్రోటీన్ ఫుడ్తో పాటు ఈ సిగరెట్, గుట్కా ఇవన్నీ బంద్ చేయాల్సిన అవసరం ఉన్నది. వీటిని బంద్ చేస్తేనే డెఫినెట్గా మనం మంచి ఆరోగ్యమైనటువంటిగా, ఏ దేశానికైనా ఆరోగ్యమైనటువంటి యువత ఉంటేనే ఆ దేశం ఒక బలంగా ఉంటుంది. ఆ దేశం ఒక యువత బలహీనపడితే దేశం కూడా బలహీనపడుతుంది. కాబట్టి యువత
మనం మంచిగా ఉండాలంటే, బలంగా ఉండాలంటే, దేశ వికసిత భారత్ మనం పాల్గొనాలంటే ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యము. ఆ ఆరోగ్యం చెడిపోతే మనకు ఆరోగ్యం విలువ తెలుస్తుంది. కాబట్టి చెడిపోయే ముందే మనం ఆరోగ్య విలువ తెలుసుకొని మంచి అలవాట్లతోని యువత ముందుకు నడవాలని చెప్పేసి, భారతదేశాన్ని వికసిత భారత్గా తయారు చేసే దాంట్లో మీ పాత్ర ఉండాలని చెప్పేసి యువతను కోరుతూ, ఈ అలవాట్లను కూడా మనం మానేయటం కాదు, మన పక్క వాళ్ళని కూడా మానేసే ప్రయత్నం చేద్దామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. క్యాన్సర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ హైదరాబాద్ హైటెక్ సిటీలో ఉన్నటువంటి నాలెడ్జ్ పార్క్ లో డాక్టర్ దిలీప్ గారు, నాగదీపిక గారు వారి టీం ఆధ్వర్యంలో ఒక మారథాన్ నిర్వహించడం జరిగింది. ఇది ఒక సామాజిక బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాజంలో ఇవాళ పర్యావరణ కాలుష్యమే కావచ్చు, కొన్ని మన అలవాట్ల ద్వారా ఈ మానవ సమూహం అంతా కూడా, మానవ సమాజం అంతా కూడా అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటుంది. ఆ సమస్యల్లో ప్రధానమైనది ఇవాళ మౌత్ క్యాన్సర్. మనం ఒక్కపొడి తిన్నా వస్తుంది, కైని గుట్కా మసాలా కావచ్చు, ఒక పాన్ తిన్నా వచ్చే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇవాళ అపరిశుభ్రమైనటువంటి ఆహార వస్తువులు ఎక్కువగా అయిపోయాయి, పెస్టిసైడ్స్ పెరిగిపోయాయి, వాతావరణంలో కాలుష్యం పెరిగిపోయింది, పీల్చుకునేటటువంటి గాలిలో కూడా కాలుష్యం ఉంది. కాబట్టి తినేటటువంటి ఆహారంలో కాలుష్యం ఉంది. మోతాదుకు మించినటువంటి ఎరువులు వాడడం ద్వారా కూడా ఇవాళ ఆ యొక్క పోషక విలువలు ఆహారంలో తగ్గిపోతా ఉన్నాయి. కాబట్టి శరీరంలో కూడా ఆరోగ్యం యొక్క విలువ తగ్గిపోతున్నది. ఈ నేపథ్యంలో మనకు గనక ఒక తప్పుడు అలవాట్లు ఉంటాయి, ఒక మద్యపానం కావచ్చు, ధూమపానం కావచ్చు, పాన్ మసాలా, కైని గుట్కా కావచ్చు, వక్కలే కదా అని చెప్పి ఆ వక్కలు తింటే కూడా ఇవాళ క్యాన్సర్ వచ్చేటటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో సామాజిక బాధ్యతగా సమాజంలో చైతన్యం తీసుకురావాలని చెప్పి డాక్టర్ దిలీప్ కుమార్ గారు, నాగదీపిక గారు ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో వేలాది మంది పాల్గొనడం, ఆ విధంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు ఎన్ రామచంద్రరావు గారు, ఐటీ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు, ఉన్నతమైనటువంటి పోలీసు అధికారులు కూడా ఒక సామాజిక బాధ్యతగా వచ్చి, ఎందుకంటే ఉన్నతమైనటువంటి హోదాల్లో ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి సందేశాలు ఇస్తే సమాజంలో ప్రభావితంగా ఉంటుందనేటువంటి నేపథ్యంలో పెద్దలందరూ కూడా రావడం జరిగింది. ఏది ఏమైనా మనందరి బాధ్యత. సమాజం ఆరోగ్యకరంగా ఉంటే సమాజంలో ఉన్నటువంటి ప్రజలు ఆసుపత్రుల వైపు వెళ్లకుండా ఆరోగ్యకరమైనటువంటి పోషక విలువల ఆహారంతో, ఆరోగ్య పద్ధతులతో ఉదయమే యోగా చేయడము, వాకింగ్ చేయడము, జాగింగ్ చేయడము, చెడు అలవాట్లకు దూరంగా ఉండడం ద్వారా సమాజంలో పరివర్తన వస్తుంది. ఆ పరివర్తనకు ఎక్కడో ఒక చోట నాంది ప్రస్తావన జరగాలని చెప్పి ఇవాళ దిలీప్ గారు వీరంతా కూడా మంచి ప్రయత్నం చేశారు. కాబట్టి చెడు అలవాట్లు ఉంటే మానుకుందాం, రోగాల పాలు కాకుండా శరీరాన్ని రక్షించుకుందాం. ఒక్క చిన్న అలవాటు ద్వారా కుటుంబం చిన్న భిన్నం అయిపోతుంది, ఛిద్రం అయిపోతుంది, రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ చైతన్యంతో ప్రజలందరూ కూడా ఉండాలని చెప్పి నేను కూడా మనవి చేస్తూ, మరి రామచంద్రరావు గారు రావడం, శ్రీధర్ బాబు గారు రావడం, డాక్టర్స్ అయినప్పటికీ వాళ్ళ డాక్టర్స్ అంటే ఏముంది, సమాజంలో ఒక కమర్షియల్ యాక్టివిటీ చేస్తున్నది. కానీ వారి వృత్తితో పాటు ఈ సామాజిక బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి దిలీప్ కు మరొక మారు నేను ఒక అభినందన తెలియజేస్తూ, సామాజిక బాధ్యతగా సామాజిక మాధ్యమాలే కాకుండా ఈ యొక్క దుశ్యశ్రమణ మాధ్యమాలు, పత్రికా రంగం దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసి అందరిని కూడా చైతన్యవంతం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను.